ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం పనిచేయలేము అనుకుంటా. ఎందుకు? ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా ఏంటి? ఏంటి? ఏం లేదు, నోటికి రుచిగా ఏమైనా కొనుక్కొని తిందామనుకున్నా. ఏమండి, పాప నాకు విషయం చెప్పింది. ఏం విషయం? తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి. చూపించు. బాగుందే. నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి. ఏంటి? నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి. దానికంటమ్మా మనం సూపర్గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేరదాం. ఏమంటావు? స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది. తనే నోరు తెరి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటి బంగారం? ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది. ఓ పని చేద్దాం, పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తనకు తగిన క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేయచ్చు. సరేనా? సరే సార్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ ఇండియా. నేను చెప్పానుగా, కరెక్ట్ అయిన టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే. నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తావేంటమ్మా? నో సార్, మై నేమ్ ఇస్ ఇండియా. ఆ, విచిత్రంగా ఉంది. ఇందుకన్నా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన, క్రిముహి. క్రిముహియా? క్రిస్టియన్, ముస్లిం, హిందూ తర్వాత ఏ మతం వద్దని డిసైడ్ అయ్యాం. వీడు చిన్న వయసు నుంచి ఇంతే. రోజు నూనెంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అడిగినవాడు వీడు. తర్వాత సోమ, ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే. సరే సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. హాయ్. నీ బ్యాగ్కి ఏమైందిరా? అమ్మా, ఇది నా బ్యాగ్ కాదు. అడ్మిషన్ దొరికిందా అండి? జార్జ్ సార్ నన్ను ఆఫీస్లో వచ్చి కలవమన్నారు. ఆ రోజు తను రాసిన ఎగ్జామ్లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది. వీలైతే రేపే స్కూల్కి రమ్మని చెప్పారు. అయ్యయ్యో, రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను? బామ్మ, నువ్వు రాత్రి చూసే సీరియల్నే పొద్దునే మళ్ళీ చూడు. ఆ, నాన్న, నాకు ఒక చిన్న డౌట్. హ్మ్. వీణా అంటుంది నువ్వు అమ్మ కౌగిలించుకుంటే నేను పుట్టానని. అది నిజమా నాన్న? ఏం మాటలివి? స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది. దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాగా. ఏయ్, పాప ఓ విషయం అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు? ఇటు చూడండి, వద్దు, అనవసరమైన విషయాలు చెప్పొద్దు. హ, నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు, దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి. బంగారం, అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు. నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి 10 నెలల పాటు నిన్ను మోసి కనీ పెంచి పెద్ద చేసింది. తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపన్ని దగ్గరగా ఉండి చూసిన వాడు మీ నాన్న. తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది. తననెప్పుడూ ఏడిపించకూడదు. కాళ్ళు బాగా కొట్టు, బాగా బాగా కొట్టాలి. అంతే అంతే. నాన్న, ఒళ్ళంతా దురదగా ఉంది. ఏంటి? ఇదిగో మోసం మాత్రం చేయమాక. కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇలా అయింది? రే సోమా, ఆ, ఇది కొంచెం చూడు. ఆ? ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి. సరే సార్లే, ముందు ఇద్దరు పైకి రండి. రా బంగారం, వెళ్దాం. ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు. అదేం వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు, తగ్గిపోతుందిలే. పనియా, ఆ, నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకురా? ఎందుకో తెలీదన్నా.
బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది. ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిపిన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు. బిపిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు 25,000 బాతులు చంపబడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క పెడితే ఈ సంఖ్య 50,000 కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాలకు ముందు కూడా ఇలాగే బర్డ్ ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు. అంతేకాకుండా 10వ వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు. రే, ఇది మన సజ్జీ ఇల్లే కదా? అవును, ఇక్కడ బాతుంది. సార్, ఉదర్ బీ హై బతక్. అచ్చా. ఏంటి సార్? బర్డ్ ఫ్లూ తెలీదా మీకు? బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని, అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలెట్టడానికి మేము వచ్చాం. ఏమండి, త్వరగా రండి, మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు. మేమునా? సార్, నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్. అది కాదయ్యా సజీ, ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సిటిసి డైరెక్టర్. ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసరు. రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా? చూడు సజీ, ఒక బాతుకి 200 రూపాయలు ఇస్తారు. వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు. ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా. ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అబ్బో, 200 ఇస్తారంట. ఎవరికి కావాలి మీ భిక్ష? వాడు బాతులు వదిలేసాడయ్యా, పట్టుకుంటావు, రండి. ఆగోయ్యా. ఏంటయ్యా నువ్వు చేసిన పని? ముందు భోపాల్ నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు. సోమా, హీరోయిజం చూపించకు. వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉందయ్యా. వచ్చి వాంతి చేసుకుందేమో. నువ్వు నోరు మూయవే. వాళ్ళని ఏమైనా చేసుకొనిరా, పానికి మాలినోళ్ళు. బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు? ఊర్లో అందరినీ భయపెడుతున్నాడు. క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది. సోమా, ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలను చూడకుండా సేవ చేస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు. ఈ ఊర్లో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా తెలిసిన నాకు. నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను. చెప్పుకో, చూద్దాం. తప్పకుండా చెప్తాను. చూస్తాను. ఆ, తేల్చుకుందాం. బయలుదేరండి. సమస్య ఏమైనా వస్తుందంటావా? ఏంటి సమస్య? సోమనాన్న, ఆ, ఏంటి బిర్యానీ చేస్తున్నావు? పుట్టినరోజా? ఓ, నువ్వు ఇంకా పేపర్ చదవలేదా? నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు. అయితే చికెన్ కదా? బాతు మాంసం విషయం కంటే దారుణం. బాటు మనకెందుకన్నా, మనకి బోలు పనులు. రా 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 రా. పట్టుకో. బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని తింటాడా? చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు, కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు. మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది. రండి సార్. తప్పకుండా తప్పకుండా సార్, నేను చెప్పిన పిచ్చోళ్ళు వీళ్ళే సార్. ఏమయ్యా సోమ, ఏంటయ్యా సమస్య? ఏమయ్యా, మీరు ఇటువంటి తిని ఏమైనా అయితే మీ ఊరోళ్ళంతా మమ్మల్ని కదా అంటారు, మేమేదో పని చేయనట్లు. తీసి విసిరిపారండి. సార్, మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్. ఇక్కడి బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు. ఈయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది. అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడున్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు. బాగుంది సార్, ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి. ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా. ఇదంతా ఈయన ప్లానే సార్. సార్, నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం సార్. సోమ, దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది. ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను. ఇదిగో, ఇదంతా బండ్లు ఎక్కించు. దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను. వెయిట్గా వస్తుంది, తీసుకో.